నమస్కారం. మనందరికీ తెలిసిందే, నిన్నటి వార్తల్లో ప్రముఖంగా అందరూ కవర్ చేసిన విషయమే. ముందుగా ₹3 పెట్రోల్ ధర కానీ డీజిల్ ధర కానీ పెంచడం జరిగింది. అయితే ఇక విపక్షాలన్నీ ఎన్నికలు అయిపోయాయి, మే 4కి మేము ముందు నుంచే చెప్తూనే ఉన్నాము. అందుకే ఇక ధరల మోత మొదలుపెట్టారు. రైట్, ఇంకా రాబోయే కాలంలో విపరీతంగా పెరగబోతున్నాయి, అంచెలంచెలుగా ఈ వడ్డించడం జరుగుతుంది ఈ ప్రైసెస్ అని చెప్పి భారతీయ జనతా పార్టీ, మోడీ గారు వీరంతా ఇక్కడ ఏదో ఫెయిల్ అయిపోయారు ధరల నియంత్రణలో, లేదా సామాన్య ప్రజల మీద పడే భారాన్ని వీళ్ళు లెక్క చేయడం లేదు. ఇట్లాంటి కామెంట్లతో గత 2 రోజులు మన టీవీల్లో డిబేట్లే కానివ్వండి, లేకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్లే కానివ్వండి, ప్రతిపక్షాలు మనందరూ పెట్టడం జరిగింది. సో దీనికి నేపథ్యం ఒకటి. ముందుగా మే 10వ తారీఖు నాడు మోడీ గారు తెలంగాణ వచ్చారు, హైదరాబాద్కు వచ్చారు. ఆ రోజు ఒక భారీ బహిరంగ సభ ఉండింది. ఆ బహిరంగ సభలోనే, ఇది రాజకీయ బహిరంగ సభ, పొలిటికల్ సభ అసలైతే. కాకపోతే మోడీ గారు ఒక 2-3 నిమిషాలు రాజకీయ సంభాషణ చేసిన తర్వాత మళ్ళీ ఒక ప్రధానమంత్రిగా, ఒక ప్రభుత్వ తరఫున ఒక ప్రభుత్వ మీటింగ్ అన్నట్లుగా వారు దేశం ఈరోజు దేశం ఎదుర్కొంటున్న సవాళ్ళ గురించి ఒక 7 సూత్రాలు అని చెప్పి మనందరికీ, వాటిని అధిగమించడానికి దారి అంటూ ఒక 7 సూత్రాలు అంటూ మనందరికీ చెప్పడం జరిగింది. అందులో మొదటగా డీజిల్, పెట్రోల్ వినియోగం తగ్గించుకోవడం, అట్లాగే వంట నూనెల వినియోగం కొంచెం తగ్గించుకోగలడం, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువగా వాడడము, అట్లాగే ఏదైనా వస్తువులు పంపించాలన్నా, రవాణా విషయంలో మనమే ప్రయాణం చేయాలన్నా రైళ్లు వాడగలగడం. ఎందుకంటే అవన్నీ ఎలక్ట్రిసిటీ మీదకి, మనం 99% మన రైళ్లు ఇప్పుడు బొగ్గు మీదనో డీజిల్ మీదనో నడవట్లేవు, మొత్తం కరెంటు మీద నడుస్తున్నాయి. ప్రపంచంలో చాలా తక్కువ దేశాల్లో ఈ లెవెల్కి 99%, మనం 1వ 2వ స్థానంలోనే ఉన్నాం. అయితే ఆ తర్వాత బంగారం కొంచెం 1 సంవత్సరం వరకు ఆపుకోగలిగితే ఆపుకోండి, విదేశీ పర్యటనలు ఆపుకోగలిగితే 1 సంవత్సరం ఆపుకోండి, అట్లాగే విదేశాల్లో వెళ్ళి డెస్టినేషన్ వెడ్డింగ్స్ అంటారు, అక్కడ పెళ్ళిళ్ళు జరపడం, అది 1 సంవత్సరం వాయిదా వేసుకుంటే మంచిది, లేదా ఆపుకుంటే మంచిది. ఇట్లా ఒక 7-8 విషయాలు. అట్లాగే ఎరువుల వాడకం కొంచెం తగ్గించుకుంటే భూమికి మంచిది, అట్లాగే భూమి ఆరోగ్యానికి మంచిది, అట్లాగే దేశానికి మంచిది. కొంచెం ఎరువుల వినియోగాన్ని కొంచెం తగ్గించి న్యాచురల్ ఫార్మింగ్ వైపు కొంచెం మళ్ళితే బాగుంటుంది అని చెప్పి ఇట్లా మనకు సలహాలు ఇచ్చెళ్ళారు. అయితే ఇమీడియట్గా ప్రతిపక్షాలన్నీ ఇక ఏదో దేశానికి ఒక పెద్ద ఆర్థిక సంక్షోభం వచ్చిందని, కొందరైతే ఏమంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాలి, మోడీ గారు అసలు మనకేం చెప్పట్లేరు, డైరెక్ట్గా వచ్చి ఒక బాంబు పేల్చి వెళ్ళారు, ఎన్నికలు అయిపోయాయి ఇక వడ్డన మొదలవుతుంది అన్న టైప్లో. ఇంకే మొన్న ₹3 పెరిగినప్పుడు కూడా ఇదే మొదలైంది. అయితే నేను ఒక నేపథ్యం చెప్పాలనుకున్నాను. మీరు మోడీ గారి ఆ సభలో ఉద్దేశించి మాట్లాడిన మాటలు కొంచెము శ్రద్ధగా వింటే, మోడీ గారు ఏమీ ఘనంగా పెళ్లిళ్ళు జరుపుకోవద్దని చెప్పలేదు, మోడీ గారు ఏమీ విహారయాత్రలకు వెళ్ళొద్దని చెప్పలేదు, మోడీ గారు ఏమీ తీర్థయాత్రలకు వెళ్ళొద్దని చెప్పలేదు, మోడీ గారు ఏమీ ప్రయాణాలు చేయొద్దని చెప్పలేదు. వీలైతే కరెంటు వాడి ప్రయాణం చేయండి, ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడి ప్రయాణం చేయగలిగితే, లేకపోతే రైళ్ల ద్వారా ప్రయాణం చేయమన్నారు. మోడీ గారు ఏమీ మిగిలిన బంగారం కొనొద్దని చెప్పారు అని అంటే, మిమ్మల్ని పెట్టుబడులు పెట్టొద్దని చెప్పలేదు. భూమి కొనొద్దనో, బిల్డింగ్లు కొనొద్దనో, షేర్లు కొనొద్దనో, డిబెంచర్లు కొనొద్దనో, లేకపోతే బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేయొద్దనో చెప్పలేదు. ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి మార్పు లేదు. మనం గమనించవలసింది ఏంటంటే, మోడీ గారు చెప్పిన విషయాల్లో కూడా మన దేశ ఆర్థిక వ్యవస్థ ఏమీ కుదేలైపోయలేదు, లేకపోతే ఏమీ తగ్గుముఖం పట్టలేదు. ఈ రోజు కూడా మనము ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగానే ఉన్నాం. మొట్టమొదటి పాయింట్. ఈరోజు కూడా మన ద్రవ్యోల్బణం కంట్రోల్లోనే ఉంది. 2-3% కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ 3%కి వచ్చింది. రైట్, చాలా తక్కువ ధరల పెరుగుదలలోనే ఉన్నాం.
కాకపోతే మోడీ గారు చెప్పిన అన్ని విషయాలు చూడండి. నూనెలు, వంట నూనెలు మనం దిగుమతి చేసుకుంటాం 55% వరకు. పెట్రోల్ డీజిల్ మనము 85% నుంచి 90% దిగుమతి చేసుకుంటాం. మనము ఫర్టిలైజర్స్ అంటాం, నాఫ్తా ఇవన్నీ ఉంటాయి, అవన్నీ కూడా మళ్ళీ పెట్రోలియం ప్రోడక్ట్స్కి సంబంధించిన విషయాలే, అవి కూడా దిగుమతులు చేసుకుంటాము. గల్ఫ్ నుంచే మేజర్గా వస్తుంది. మీరు మిగిలినవన్నీ ఏవి మాట్లాడినా అవన్నీ కూడా మోడీ గారు మన విదేశీ మారక ద్రవ్యం కాపాడే విధంగా, అంటే లోకల్ వస్తువులు కొనండి, ఇంపోర్టెడ్ వస్తువులు కాదు అన్నారు. ఎందుకంటే ఈ ప్రతి ఒక్కటి ఇంపోర్టెడ్ వస్తువులు కావచ్చు, వంట నూనెలు కావచ్చు, డీజిల్ పెట్రోల్ కావచ్చు, బంగారం కావచ్చు, ఇవన్నీ కూడా మనం విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మనం రూపాయలు పెట్టి కొనుక్కోలేము. ఇవన్నీ కూడా మనం డాలర్లో, యూరోసో ఇట్లా విదేశీ మారక ద్రవ్యం వాడి కొనవలసి వస్తుంది. అయితే గత ఫిబ్రవరి 28వ తారీఖున మొదలైన ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ఏదైతే ఉందో అది ప్రపంచంలో అందరూ ఊహించిన దానికన్నా ఎక్కువగా కొనసాగుతూనే ఉంది, ఈ రోజుకు కొనసాగుతూనే ఉంది. దీనివల్ల ఏమైంది, ఇరాన్ ఆ హోర్మూజ్ జలసంధిని బ్లాక్ చేయడం వల్ల మన దగ్గరికి వచ్చే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇట్లాంటివన్నీ ఆగిపోతున్నవి. ఒకటి, ఇది సప్లై చైన్ అంటారు. ఈ సప్లై చైన్ కుంటుపడింది ఒకటి. రెండవది ఏంటంటే అందువల్ల ఏమవుతోందంటే ప్రపంచ మార్కెట్లో డీజిల్, పెట్రోల్, గ్యాస్ ఇట్లాంటి వాటి లభ్యత తగ్గి ధరలు విపరీతంగా పెరిగాయి. $80 ఉన్నది $110 ఈ రేంజ్లోకి వచ్చింది. కాబట్టి ఏమవుతుందంటే ఇవన్నీ మనం డాలర్లలో కొనుక్కోవాల్సింది లేదా విదేశీ మారక ద్రవ్యం పెట్టి కొనవలసింది చేయబట్టి ఈ ధరలు పెరుగుతున్నప్పుడు మనము విదేశీ మారక ద్రవ్యం త్వరితగా ఖర్చు చేయవలసిన అవసరం వస్తుంది. దానివల్ల మన నిలువలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారతదేశ విదేశీ మారక ద్రవ్య నిలువలు ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా ఉన్నాయి. అయినా కానీ $720 బిలియన్ వరకు వెళ్ళింది, ఇప్పుడు 690కి వచ్చింది. అయినా కానీ ఈ ధరల పెరుగుదల వల్ల ఇంధనం అనేది మనం వాడకుండా, ఇంధనం వాడకపోతే ఆర్థిక వ్యవస్థ కదా, ఎకానమీ మొత్తం కుప్పకూలుతుంది. కాబట్టి ఇంధనం ఎట్లాగూ వాడేదే చేయబట్టి, మన దగ్గర లేదు చేయబట్టి, బయట నుంచే తెచ్చుకోవాలి చేయబట్టి మనం ఆ విదేశీ మారక ద్రవ్యం అది $120 అయినా $110 అయినా రేపు $200, $300 తప్పనిసరిగా ఇంపోర్ట్ చేసుకోవలసిందే చేయబట్టి, మనం ఖర్చు పెట్టవలసిందే చేయబట్టి కాస్త మనందరము వినియోగాన్ని తగ్గించుకుంటే, పొదుపు చర్యలు తీసుకుంటే మన దేశ ఆర్థిక వ్యవస్థకి ఎటువంటి నష్టం లేకుండా, అంటే మన విదేశీ మారక ద్రవ్యాన్ని ఇంకా ఎక్కువ దూరం సాగదీయొచ్చు. మన ఎక్స్పోర్ట్స్ జరుగుతూనే ఉంటాయి, ఇంపోర్ట్స్ జరుగుతూనే ఉంటాయి. కానీ ఎక్స్పోర్ట్స్ ఒకటేసారి పెట్రోల్ ధరలు పెరిగాయి కదా అని మన ఎక్స్పోర్ట్స్ని కూడా తెల్లారే పెరగవు కదా. అందుకని ఆ మారక ద్రవ్యాన్ని నిల్వ చేసుకుంటారు. మిగిలినవి మీరు రూపాయల్లో ఖర్చు పెట్టుకుంటారా, రైట్, ఇంకేం చేసుకుంటారు, కొత్త బిల్డింగ్లే కడతారా, కొంటారా, ఆస్తులు కొనుక్కుంటారా, ఏమన్నా చేసుకోండి. ప్రయాణాలు చేసుకుంటారా, దూరాల ప్రయాణం చేస్తారా, చేయండి. కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడండి. మన దగ్గర సౌరశక్తితో జనరేట్ చేస్తున్న కరెంటు ఇప్పుడు విపరీతంగా ఉంది. రోజు పొద్దున మీరు IEX అని ఉంటుంది, ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అని, అక్కడ పోతే సౌరశక్తికి యూనిట్కి 30 పైసలు 40 పైసలకు అమ్ముతున్నారు రోజు, డే టైంలో. అంత మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో ఈ ఇంధనం కాకుండా ఈ ఇంధనం వాడి మనం ఏమైనా చేసుకుందాం. ఈ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఇంకొకటి అని చెప్పి, సరే ఇవన్నీ ఇక మన అపోజిషన్ ఇక మనకు తెలిసిందే, తిమ్మిని బమ్మి చేయడము, లేకపోతే జనాల్ని భయపెట్టి, ఎందుకంటే నిజంగా ఏమీ జరగట్లేదు. సరే, దాని తర్వాత ఏమైంది, కేంద్ర ప్రభుత్వం మీ అందరికీ తెలిసిన విషయమే, ఒక నెల దాటిపోయిందా, నెలన్నర అయిందో, ₹10 తన ట్యాక్సులు కూడా తగ్గించుకుంది. స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీ పెట్రోల్ మీద ₹10, డీజిల్ మీద ₹10. ఇప్పుడు పెట్రోల్ మీద ₹3 ఉన్నట్టుంది, డీజిల్ మీద అసలు 0 స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీ. మనము పెట్రోల్ ధరలు నియంత్రణలో ఉంచడానికి, ఎందుకంటే పెట్రోల్ ధరలు పెరిగితే, డీజిల్ ధరలు పెరిగితే, రవాణా ఖర్చులు పెరిగితే ప్రతి వస్తువు యొక్క ధర పెరుగుతుంది. అందుకని ద్రవ్యోల్బణం పెరుగుతుంది. పేదల జీవితాలు ఎస్పెషల్లీ బాగా ఎఫెక్ట్ అవుతాయి. అందుకని గవర్నమెంట్ కూడా తన ట్యాక్సుల్ని తగ్గించుకుంది. ఎంత లేట్ చేయాలనో అంత లేట్గా ఇది చేసింది. కాకపోతే ఏమైందంటే 4వ తారీఖే మనకు ఎన్నికల రిజల్ట్స్ వచ్చాయి చేయబట్టి అందరూ 4వ తారీఖుకి యాడ్ చేశారు. 10వ తారీఖు మోడీ గారి బాంబు పిలిచారు, దాని తర్వాత 2 రోజులకి ప్రైసెస్ పెంచారన్నారు. కానీ 4వ తారీఖు ఇంకొక విషయం జరిగింది. అమెరికా ఏం చేసింది అంటే, ఈ హోర్మూజ్ జలసంధి అని ఉంది కదా, ఇది అయిపోయింది, సీజ్ ఫైర్ ఉంది. అమెరికా ఇరాన్ మధ్యలో సీజ్ ఫైర్ నడుస్తోంది. ఇప్పుడు కాల్పులు లేవు, కాల్పుల విరమణ జరిగింది.
మేము ఈ హోర్మూజ్ జలసంధిలో ఆంక్షలు పెట్టారు కదా, అది కాదు ఆపరేషన్ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అని చెప్పి దీంట్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా అందరూ వెళ్ళిపోయేటట్లుగా అవతల సైడ్ నౌకలు ఆయిల్ తీసుకుని రావడానికి అని చెప్పి ఒక ఆపరేషన్ లాంచ్ చేసింది. లాంచ్ చేసి మీరు భయపడొద్దు, అందరూ రావచ్చు, అన్నీ అటు ఇటు ఈజీగా వెళ్ళగలుగుతాయి, ఇప్పుడు ఎటువంటి గొడవ లేదు అని అంటే ఇరాన్ 2 బాంబులు వేసింది వాళ్ళ నౌకల మీద, యుద్ధ నౌకల మీద. ఏమంటే యుద్ధ నౌకలు వెళ్ళకపోయినాయి. మళ్ళీ ఉద్రిక్తత పెరిగింది. అంటే మనము ఆఖరికి వచ్చింది ఈ యుద్ధము అనుకున్న సమయంలో 7వ తారీఖు రోజు ఇది జరిగింది. మే 4 ఆపరేషన్ ఫ్రీడమ్ మొదలు పెడితే 7వ తారీఖుకి వాళ్ళు వాటి మీద ఫైర్ చేయడము, అవి వెనక్కి వెళ్ళడము, మళ్ళీ ఉద్రిక్తతలు పెరగడము, ఈ ట్యాంకర్లు బయటికి రాలేకపోవడం, అంటే యుద్ధానికి ముందు వచ్చినంత ఫ్రీగా రాలేకపోవడం. సో ఇది జరిగేసరికి ఇప్పుడు అనిశ్చితి పెరిగింది అంతర్జాతీయంగా. ఇప్పుడు ఇది 3 నెలలు ఉంటుందా, 6 నెలలు ఉంటుందా, సంవత్సరం ఉంటుందా తెలియని పరిస్థితి. అందుకని మనం లాంగ్ టర్మ్కి ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ధరలైనా కానీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అని ఉంటాయి, ఇండియన్ ఆయిల్, ఇవన్నిటి కూడా ఈ లాసెస్ ఇప్పటికే పెరిగిపోయాయి, ఇంకా పెరిగిపోతున్నాయి. కాబట్టి ఒక 3 రూపాయలు. ఇది ఒకటి గమనించాలి, ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ మీకు ఒక లిస్ట్ చెప్తాను. మ్యాన్మార్ అంటే బర్మా 112% డీజిల్ పెరిగిందండి, 90% పెట్రోల్ పెరిగింది. మలేషియాలో 56%, 71% పెట్రోల్ డీజిల్. పాకిస్తాన్లో 54%, 45%. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ, దుబాయ్, ఇవన్నీ ఉంటాయి, అబుదాబి. వాళ్ళు అబుదాబిలో ఆయిల్ తీస్తారు కానీ రిఫైనింగ్ కెపాసిటీ లేదు. వాళ్ళు కూడా బయటికి పంపించి రిఫైన్ చేసుకుని మళ్ళీ తెచ్చుకొని వాడుకునే పరిస్థితులు ఉంటాయి కాబట్టి వాళ్ళ దగ్గర కూడా 52%, 86% పెరిగింది. యునైటెడ్ స్టేట్స్, అమెరికాలో 44.5%, 48% పెట్రోల్ డీజిల్. ఫిలిప్పీన్స్ 40%, 53%. శ్రీలంకలో 40%, 40%. నేపాల్లో 38, 58%. ఇట్లా మీరు లెక్క చూసుకుంటూ పోతే అన్ని దేశాల్లోనూ, మన చుట్టూ ఉన్న దేశాల్లో అయితే బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్లో అయితే విపరీతంగా పెరిగాయి. రైట్. యునైటెడ్ కింగ్డమ్ అభివృద్ధి చెందిన దేశాలు సరే, మనోళ్ళు ఏం చేస్తారు, ఎమ్మటే అగో చైనా అట్లా ఉంది, మనం ఇట్లా ఉంది, ఎప్పుడు చైనాతోటే కదా పోటీ. చైనాలో 21.7 అంటే 22% పెట్రోల్ ధరలు, 24%, 23.7% డీజిల్ ధరలు పెరిగాయి. సో ఫ్రాన్సు, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, అమెరికా, చైనా, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక మన పక్కన ఉన్నాయి, ఇవన్నీ దేశాల్లోనూ పెరిగినాయి. అత్యంత తక్కువగా పెరిగిందంటే మనది సౌదీ అరేబియాలో పెంచలేదు, ఎందుకంటే వాళ్ళే ఆయిల్ తయారు చేసుకుంటారు కాబట్టి. కువైట్, సౌదీ అరేబియా తవ్వుతే వస్తుంది కాబట్టి ఆయిల్, వాళ్ళు మాత్రం ప్రైసెస్ పెంచలేదు. ఇది పరిస్థితి. మరి ఇప్పుడు ఈ క్రిటిసిజం మళ్ళీ ఒక నేపథ్యం ఉంది దీంట్లో. ఇప్పుడు 3 రూపాయలు పెంచినందుకు కాంగ్రెస్ వారు డిబేట్లలో వచ్చి ఇప్పుడు పేదలు విలవిల్లాడుతున్నారు, అసలు మీకు దయ లేదో లేకపోతే మనసు లేదో, వాళ్ళ మీద విపరీతమైన భారం వేస్తున్నారు. కరెక్టే, భారం పడింది, కాదని మేము అనట్లేదు. 3 రూపాయలు 3% అయితే పెంచాము అంటే అది తప్పనిసరి పరిస్థితుల్లో అని ఈరోజు ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. అది ఎస్పెషల్లీ మన చేతుల్లో లేని పరిస్థితులు, ఎవరో యుద్ధం చేసుకుంటే మనకు ఎఫెక్ట్ అయింది. అయితే కానీ అదే కాంగ్రెస్ వారిని ఒక ప్రశ్న, 3%, 3 రూపాయలు పెరిగిందని మీరు గొడవ పెడుతున్నారే, దేశంలో అత్యధిక ట్యాక్స్ పెట్రోల్ మీద మన రాష్ట్రంలోనే కదా, 35 చిల్లర, 35.4 ఎంతో, 35.6. దేశంలోనే అత్యధిక ప్రైస్ మన రాష్ట్రంలోనే ఉంది కదా పెట్రోల్కి. కేంద్ర ప్రభుత్వం 10 రూపాయలు తగ్గించుకుంది కదా తన పన్నులను. మీరు దాదాపు లీటర్ పెట్రోల్కి ఈరోజు పెరిగిన ధరల మీద కూడా మళ్ళీ 35% విలువ పెరుగుతుంది. 3 రూపాయలు పెరిగింది అని అంటే ఆ 3 రూపాయల మీద మళ్ళీ రూపాయి పెరుగుతుంది ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి, ఎందుకంటే 35% ట్యాక్స్ చేయబట్టి. అదన్నా కొంచెము ఒక 2-3 రూపాయలన్నా తగ్గించుకోవచ్చు కదా. దాదాపు లీటర్కి 30 రూపాయల పైన ఉంటుంది ఆదాయం. ఇప్పుడు రాష్ట్ర ఆదాయం పెట్రోల్ ధరలో లీటర్కి 30 రూపాయలు రాష్ట్రము విధిస్తున్న పన్నులే. కేంద్రం విధిస్తున్న పన్నులు చాలా తగ్గిపోయినాయి. ఒకప్పుడు 19 రూపాయలు ఉండే, ఇప్పుడు 10 రూపాయలకు వచ్చింది అనుకుంటా. అది చేయడమే కాకుండా ఇంత నిజంగానే అంత బాధ, అంత భారము అని చెప్తున్న వారు మొన్నటికి మొన్న హిమాచల్ ప్రదేశ్లో 5 రూపాయలు పెంచారు. ఇది కాంగ్రెస్ వారి పరిస్థితి. మరి బీఆర్ఎస్ వారు మాట్లాడుతుంటారు ఈ రోజు కాదండి, ఈ 35% ఉన్నది ఎప్పటి నుంచో పెట్రోల్ ప్రైసెస్ మీద గొడవ చేస్తున్నవారు ఈ రోజు కాదు, అది బీఆర్ఎస్ హయాంలోనే ఆ 35% పైగా పన్నులు రాష్ట్రం విధించేది. అప్పటి నుంచి లీటర్కి 28 రూపాయలు, 29 రూపాయలు, 30 రూపాయలు పెట్రోల్కి రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసేది అత్యధికంగా. ఇది కాకుండా ఇప్పుడు మరి గవర్నమెంటే సబ్సిడీ ఇచ్చి గవర్నమెంటే భారాన్ని మోయొచ్చు కదా. గవర్నమెంట్ మోయడం అంటే మనందరం మోయడమే, మనందరికీ తెలిసిందే. గవర్నమెంట్ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మన పన్నుల ద్వారా వస్తాయి. ఈ ఆలోచన చూడండి, మేము
చాలా ఏది పేదల గురించి ఆలోచించేవారమో లేకపోతే దాన కర్ణులమో అని చెప్పి మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వ హయాంలో ఇట్లాగే వీళ్ళు పోయి ఆయిల్ బాండ్స్ అని చెప్పి అప్పులు పెట్టి ఆయిల్ తీసుకొచ్చి తక్కువ ధరలకు ఇచ్చారు. ఏం చేశాం మేము? 3,24,000 కోట్లు మోడీ గారు వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం ఆ ఆయిల్ బాండ్ల మీద వడ్డీ అసలు పూర్తిగా తెరిచేసింది. 3,24,000 కోట్లు. ఇప్పుడు సరే ఈరోజు ఇవ్వచ్చు కదా మీరు సబ్సిడీ, కానీ ఒక్క ఆలోచించాలండి. మనము ఈరోజు మనం భారం తీసుకోవట్లేదంటే రేపు మన పిల్లల మీద భారం పడుతుంది. 15 ఏళ్ల క్రితం వాళ్ళు చేసిన పాపానికి ఆయిల్ బాండ్లది ఇప్పుడు మనం నిన్నటి వరకు మనం పే చేస్తూ వచ్చాము. ఈరోజు మనం అప్పులు తయారు చేస్తే అదేమీ ఉట్టిగా రావట్లేదు కదా. గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ జేబులో నుంచి అంటే అదేదో పన్నులు విధించకుండానైతే రాదు కదా. రేపు ఆ భారం ఎవరు? అసలు మీద వడ్డీతో సహా మన పిల్లలు భరించాల్సి వస్తుంది. ఇప్పుడు అదే విధంగా బీఆర్ఎస్ లక్షల కోట్లు అప్పు చేసింది, కాంగ్రెస్ విమర్శించింది 6 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు అప్పులు అనింది. మళ్ళీ వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ కూడా దాని మీద లక్షల కోట్లు అప్పు చేసి పప్పు కూడా అన్నట్లుగా. కానీ ఈరోజు 2 విషయాలు జరిగాయి. ఒకటి, మీరు తెచ్చిన అప్పు తీర్చేసింది కాంగ్రెస్ లాగా. బీఆర్ఎస్ చేసిన అప్పు మీద మేము ఇంకొంత అప్పు చేయలే, కాంగ్రెస్ చేసిన అప్పును మీరు తీర్చేసినాం ఫస్ట్. రెండోది ఏంటంటే ఇప్పుడు ఒకప్పుడు నిజంగానే ఇప్పుడు ఎట్లుండేదంటే ఇక ది స్ట్రా దట్ బ్రోక్ ది క్యామెల్స్ బ్యాక్ అంటారు. ఆ గడ్డిపోచ ఒక్కటేస్తే అప్పటికే నడ్డు దాదాపు అంత బరువు మోస్తున్న ఉంటే నడ్డి విరిగింది అన్న టైప్లో. ఈరోజు అట్లా లేదు మన పరిస్థితి, మన ఆర్థిక పరిస్థితి అట్లా లేదు, మన ప్రజల పరిస్థితి అట్లా లేదు. మోడీ గారు వచ్చిన తర్వాత 25 కోట్ల మందిని పావర్టీలో నుంచి, దారిద్ర్యంలో నుంచి బయటికి తీసుకొచ్చాం మన దేశంలో. అది ఈరోజు మన ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. ఇండివిజువల్ ఆర్థిక వ్యవస్థ కూడా అంటే ప్రజల తలసరి ఆదాయాలు పెరిగాయి, ప్రజల ఆర్థిక వ్యవస్థ కూడా బాగుంది. అదే కాకుండా ప్రజలందరికీ తెలుసు మోడీ గారు ఒక రాజకీయ సభలో కూడా రాజకీయాన్ని పక్కకు పెట్టి మన అందరినీ దేశ భవిష్యత్తు గురించి, దేశ పరిస్థితి ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ గురించి మనందరినీ కూడా పాత్రదారులై, ఇదేదో ప్రభుత్వం ఒకటే చేసేది కాదు, మనందరం కూడా పాత్రదారులమై దేశం కోసం పాటుపడడానికి ఇగో ఈ విషయాలు ఈ విధంగా చేద్దాము అని చెప్పినప్పుడు వారికి కూడా తెలుసు ఇదేమో మోడీ గారి జేబులోకో బీజేపీ జేబులోకో పైసలు పోయేవి కావు. ఇవన్నీ దేశం ఎదుర్కొంటున్న సమస్యల మీద మనందరం కూడా కొంచెం సంయమనము, కొంచెం మనం కూడా ఏదో శ్రీశ్రీ గారిదే ఉంటుంది అనుకుంటా ఒక సాంగ్, నేను కూడా సమిధనయ్యి అన్న టైప్లో. అది ఆ విధంగా మనందరం కూడా కొంత కాంట్రిబ్యూట్ చేస్తే, మనందరం కూడా కొంచెం పొదుపు చేస్తే దేశం ఆర్థికంగా బలంగా ఉంటుంది. మరొక్కసారి చెప్పదలుచుకున్నాను, ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి బాధ లేదు, కేవలం విదేశీ మారక ద్రవ్యము. అది కూడా ఇప్పుడేం మనం అయిపోవట్లేదు, చరిత్రలో ఎన్నడూ లేనంత మన దగ్గర ఉంది. కాకపోతే ఈ యుద్ధం వల్ల వచ్చిన అనిశ్చితి ఎప్పటి వరకు కొనసాగుతుందో తెలియజేయబట్టి ముందు జాగ్రత్త చర్యగా మనం కొంచెం పొదుపు చేసుకుందామని చెప్పి మోడీ గారు చెప్పారు. అండ్ ఇదేమీ ఆంక్షలు కావు. మోడీ గారు కేవలం మనందరినీ వాలంటరీగా, ఐచ్ఛికంగా మనందరినీ కొంచెము దేశం కోసం అని చెప్పి కొన్ని స్టెప్స్ తీసుకోమని చెప్పారు. ఇష్టం లేని వారు నేను అనుకోవడం చాలా తక్కువ మంది ఉంటారు. ఇక అట్లా ఉన్నారు అంటే ఇది దేశానికి కావాల్సిన విషయం, ఇదేమీ మోడీ గారికి కావాల్సిందో బీజేపీకి కావాల్సిన విషయమో కాదు. ఇందులో కూడా మనం ఏదో దేశానికి నష్టం కలిగిస్తే కానీ మోడీ గారికి ఈ రీతి బాగా పెరిగిపోయింది. మోడీ గారిని అవమానించడం కోసం దేశం నష్టపోయినా పర్వాలేదు అన్న ఒక ఆలోచన గత కొద్ది సంవత్సరాలుగా మన దేశంలో నడుస్తోంది. అదే దారిలో పోకుండా అయినా కానీ ఇప్పుడు రాజకీయ విమర్శలు కాదు, అందరినీ కలిసి రావాల్సిందిగా కోరుతూ అన్ని పార్టీలను, నాకు తెలుసు అంతకుముందు కేసీఆర్ గారు మోడీ గారు ఇక్కడికి వస్తేనే గో బ్యాక్ మోడీ అని చెప్పి వారి పార్టీ గొడవలు చేసింది, చాలా విద్వేషపూరితంగా మాట్లాడారు, వారు కూడా చాలా పరుష పదజాలం వాడారు మోడీ గారి మీద. కానీ కోవిడ్ వచ్చినప్పుడు మాత్రము మోడీ గారు చెప్పిన విషయాలు వాళ్ళ పార్టీ వాళ్ళే క్రిటిసైజ్ చేస్తుంటే వాళ్ళందరినీ కూడా నోరు మూసుకోండి, ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు, ఎవరే మీరు మాట్లాడేది, వారు చెప్పింది ఫాలో కావాలి అని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు చెప్పింది మనకు గుర్తుంది. నిన్నటికి నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా పొదుపు చర్యలు మొదలుపెట్టినది గుర్తుంది మనకి. దేశం ఛాలెంజెస్ ఫేస్ చేస్తోంది, అందుకు మనందరం కలిసి రావాలి అన్నప్పుడు అది మోడీ గారు విన్నవించినప్పుడు, ఎందుకంటే వారికి ఆ క్రెడిబిలిటీ ఉంది. అది బీఆర్ఎస్ నాయకులే కానివ్వండి, కాంగ్రెస్ నాయకులే కానివ్వండి, రేవంత్ రెడ్డి గారే కానివ్వండి, కేసీఆర్ గారే కానివ్వండి, ఇద్దరూ సాథ్ ఇచ్చారు. నేను ఒకే ఒక్క మాటతో నిజం చెప్పాలి అంటే, నిజంగా వ్యతిరేకించే వారు ఎవరైనా ఉంటే, కొన్ని మనము ఇది కార్టూన్లో కూడా చూస్తున్నాం,
నిజంగా మోడీ గారికి ఈరోజు పెయిన్ తెప్పించాలి అని అన్నట్లుగా ఉంటే, మోడీ గారు ఇట్లా చెప్పారు కదా, దానికి వ్యతిరేకంగా మేము చేస్తామని అంటే, ఎవరైనా మగవారు ఉంటే మాత్రం వ్యతిరేకించేవారు ఎమ్మటే మీ తల్లికో, భార్యకో, కూతురికో, సోదరికో ఎమ్మటే ఒక 10 తులాల బంగారం పెట్టి ఒక చైన్ కొనియండి, ఇంకేదన్నా ఆభరణం కొనియండి, మోడీ గారిని నిజంగానే ఛాలెంజ్ చేసిన వారు అవుతారు, గిఫ్ట్లు కొనిస్తానంటే ఇగో ఆ విధంగా ఉంటుంది. ఎవరు కొనియలేదు ఇప్పటివరకనంటే మీరు కూడా మోడీ భక్తులే అని చెప్పి నేను అంటున్నాను. నేను అనేది ఏంటంటే కేసీఆర్ గారు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, బయటికి ఎంత వ్యతిరేకించినా మనందరం భారతీయులమే. ఒక విధంగా చెప్పాలంటే అందరూ మోడీ భక్తులే అని చెప్పి నేను అంటున్నాను. ఇంతటితో అట్లాగే ఇంకా సహకారం అందరూ అందించాలని చెప్పి, ఇక ఇది మరీ రాజకీయంగా విమర్శలకు కాదు, ఉన్న వాస్తవాలు చెప్పి అందరి సహకారం కోరుతూ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అయితే 2 విషయాలు ఉన్నాయండి. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కదా, ఇప్పటికే కోవిడ్ వచ్చినప్పుడు మొత్తం వర్క్ ఫ్రమ్ హోమే ఉండింది. దాని తర్వాత కొంచెం మళ్ళీ బ్యాక్ టు ఆఫీస్ అనేవి మొదలయ్యాయి. కొంతమంది ఏమో పూర్తిగా వారానికి 5 రోజులు ఆఫీస్కి రావాలని, బట్ ఎక్కువగా హైబ్రిడ్ మోడల్లోకి వెళ్ళిపోయాయి. అంటే వారానికి 2 రోజులు 3 రోజులు ఆఫీస్కి రావడం. ఇక ఈ సందర్భంలో ఇంకొంచెము శ్రద్ధ తీసుకుంటే మనం ఇంకొక రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇట్లాంటివి అయ్యే చర్యలే కనిపిస్తున్నాయి నాకైతే. మొత్తం అంటే సొసైటీతో పాటుగా ఐటీ పరిశ్రమ కూడా ఈ కాల్ని, అంటే మోడీ గారి కాల్, మరి దేశానికి కాల్, ఇది మోడీ గారు అంటే ప్రధానమంత్రి గారు ఇచ్చిన కాల్. నేను ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుని స్పందిస్తూ తప్పనిసరిగా వారు కూడా ఇంకొంచెం వెసులుబాటు కల్పిస్తారు వారి ఎంప్లాయీస్కి అనుకున్నా. మరీ పూర్తిగా ఎలిమినేట్ చేయాలి అని అంటే దానివల్ల ఉన్న మళ్ళీ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ కూడా కొన్ని ఉన్నాయి. మనం ప్రపంచ పటంలో మనం కాంపిటేటివ్గా ఉండవలసిన అవసరం, రైట్, దానికి కొంత రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని చేస్తూ తప్పనిసరిగా పెంచుతారని అనుకుంటున్నాను. ఇంకొక విషయం నేను చెప్దాం అనుకున్నాను. మీరు ఐటీది తెచ్చారు చేయబట్టి ఈ మధ్య మనం ఏఐ గురించి అని చెప్పి, లే ఆఫ్స్ గురించి అని ఇవన్నీ వింటున్నాం. ఆ సందర్భంలో ఇప్పుడు వచ్చిన క్రైసిస్ వల్ల నేను చెప్తాను. మళ్ళీ కోవిడ్ రోజుల్లో ఏమైందో మీరు చూశారు. ఎందుకంటే ఫిజికల్గా ప్రయాణం కానీ ఇంకొకటి కానీ చేసేది లేదు చేయబట్టి అన్నీ ఆన్లైన్ అయ్యాయి. ఇది మరోసారి ఆ ప్రెషర్ యాడ్ చేస్తే మళ్ళీ ఐటీ రంగానికి ఊతం ఇవ్వడం కూడా జరుగుతుంది. యాక్చువల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ వేరే విషయము, ఆ రోజు కూడా అందరం వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాం. కానీ ఫిజికల్ ప్రపంచం కన్నా వరల్డ్లో అంటే బయట ఇది చేయడం కన్నా వర్చువల్గా చేసుకోవడం ఈజీ అవసరము అన్నది కోవిడ్ టైంలో ఎట్లా వచ్చిందో మళ్ళీ ఇప్పుడు ఈ ఆయిల్ దొరకకపోవడం వల్ల సప్లై చైన్, అప్పుడు కూడా సప్లై చైన్ బ్రేకప్ అయిందండి. దేశాల మధ్యలో వాణిజ్యం జరగకనే కదా అప్పుడంతా ఆగిపోయింది, బయటికి రాకపోవడము ఫిజికల్గా. సో ఇప్పుడు కూడా మళ్ళీ ఊతం వచ్చే అవకాశం కూడా ఉంది. యాక్చువల్లీ నిజంగా ఐటీ రంగానికి లాభమయ్యే అవకాశం కూడా ఉంది, ఐటీ ఎంప్లాయీస్కి కూడా. అదొక విషయం. ఇంకేమైనా మిత్రులు ఈ పెట్రోలియం ధరల మీదనే కానీ, మోడీ గారు ఇచ్చిన సప్త సూత్రాల మీదనే కానీ ఏమైనా ప్రశ్నలు ఉంటాయి?